క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు డ్రామాలు, ట్విస్ట్‌లు మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు క్రికెట్ అప్డేట్‌కి సంబంధించి కూడా పిచ్చెక్కిస్తున్నాయన్నమాట ఈ డ్రామా న్యూస్‌లు. అవేంటంటే సీఎస్‌కే మరియు ఆర్ఆర్ మధ్య జరుగుతోంది. ఇది మాత్రమే కాకుండా ప్రెజెంట్ ఇండియన్ టీమ్ సెలెక్టర్స్‌కి మైండ్ బ్లాక్ అవుతుందన్నమాట. ఏం చేయాలి, ఏంటి అని అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఏషియా కప్ స్క్వాడ్‌కు సంబంధించింది. సో ఈ 2 అప్డేట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ అయితే మనం ఈ ఐపీఎల్ 2026 డ్రామా గురించి తెలుసుకుందాము. రీసెంట్‌గా నిన్న లేక మొన్న ఒక వీడియో వేసాం మనం. అదేంటి అంటే సంజు శాంసన్ ఎక్కడికి వెళ్ళట్లేదు, రాజస్థాన్ రాయల్స్‌తోనే యాజ్ ఎ కెప్టెన్‌గా ఉంటున్నాడని చెప్పి ఒక రాజస్థాన్ రాయల్స్ అఫీషియల్ అప్డేట్ ఇస్తే దాని గురించి మనం డిస్కస్ చేసాము. అయితే ఆ అప్డేట్ వచ్చిందో లేదో ఈవినింగ్ లోపు ఇంకొక అప్డేట్. సంజు శాంసన్ స్వయంగా వెళ్ళి రాజస్థాన్ రాయల్స్ టీంతో నేను టీంలోంచి వెళ్ళిపోతాను, నన్ను రిలీజ్ చేయండి లేదా ట్రేడ్ చేయండి, సో రిలీజ్ చేయండి అని అడుగుతున్నాడు అని చెప్పి. ఇది ఎక్కడ న్యూస్ అసలు? అంటే టీమ్ మేనేజ్మెంట్ ఏమో ఒక రకంగా చెప్తోంది, టీమ్ ప్లేయర్ సంబంధించిన పిఆర్లు బయటికి పెడతారు న్యూస్ అన్నది, సో వాళ్ళేమో ఇలా స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఇది మాత్రమేనా అంటే ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ. మళ్ళీ ఆపోజిట్, అంటే ఏ టీంతో లింక్ అయ్యే న్యూస్ వస్తుందో సిఎస్కే టీం ఒక 2 days బ్యాక్ వాళ్ళ టీంలోని కొంతమంది, అంటే మేనేజ్మెంట్లో కొంతమంది ఏం చెప్పారు అంటే, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న స్క్వాడ్ నుంచి మేము ఎవరిని ట్రేడ్ చేయాలనుకోవట్లేదు, అంటే వేరొక టీంలోకి పంపించాలనుకోవట్లేదు న్యూస్ వచ్చింది. తీరా చూస్తే నిన్న అశ్విన్ స్వయంగా తనని రిలీజ్ చేయమని అడిగాడట. అది మాత్రమే కాకుండా తను ఒక సూపర్ కింగ్స్ అకాడమీకి ఉన్నాడు అనమాట, వర్క్ చేస్తున్నాడు. దాని నుంచి కూడా తను రిలీవ్ అవుతాను కూడా చెప్పాడట. సో అది ఆబ్వియస్లీ అనమాట, ఒక టీంలో ఉన్నప్పుడు వేరే టీంకి ఆడితే ఇంకొక టీంతో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జరుగుతుంది ఐపీఎల్లో, అది జరగదనమాట, అది కామన్. అయితే ఎందుకు ఈ న్యూస్, అసలు ఏం జరుగుతుంది ఈ 2 టీమ్స్ మధ్య? ఇదనమాట ఇప్పుడు పక్కా న్యూస్. ఏంటి అంటే మాత్రం సంజు శాంసన్ టీంలోంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. అయితే రాజస్థాన్ రాయల్స్ టీం తనను కంట్రోల్ చేస్తుంది, వద్దు వీళ్లకు కెప్టెన్సీ ఇస్తాను, ఇదనమాట వచ్చిన అప్డేట్ అనమాట. సో సంజు శాంసన్ వెళ్ళడానికి ఇష్టంగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఫ్రాంచైజీ డెసిషన్ ఏం తీసుకుంటుంది? ఎందుకంటే ఫ్రాంచైజీ దగ్గర ఒక హక్కు ఉంటుందట బలవంతంగా పెట్టడానికి. అయితే బలవంతంగా పెట్టడానికి తనేం చిన్న అల్లాటప్ప ప్లేయర్ కాదు కాబట్టి, వాళ్ళకి ఇంపార్టెంట్ ప్లేయరు, అలా బలవంతంగా అలాంటి ప్లేయర్స్ని పెడితే పర్ఫార్మెన్స్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డెసిషన్ ఇంకొన్ని రోజుల్లో తీసుకుంటారు. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, కొంపదీసి అశ్విన్ ఏమన్నా సంజు శాంసన్ కోసం ట్రేడ్ చేస్తున్నారా, ఇట్లా అతను ఆర్ఆర్కి తిను ఈ సైడ్కి అని చెప్పి. అలాంటిదే, కానీ ఇక్కడ ఒక ప్యాకేజ్ డీల్ సెట్ అయింది అని ఒక న్యూస్ వస్తుంది. అది ఏంటి అంటే అశ్విన్ ప్లస్ శివం దుబే ఈ ఇద్దరిని ఇచ్చేసి సంజు శాంసన్ని చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంటుంది అన్న వార్తలు వస్తున్నాయి. సో ఇది కూడా ఎంతవరకు నిజమో మనకు తెలియదు అనమాట. నేను మొన్న వీడియోలో చెప్పాను, ఆక్షన్కి 1 week ముందు వరకు ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. అప్పటి వరకు ఇలాంటి న్యూస్లు 100,000 వస్తూనే ఉంటాయి, మనకి ఇంకొక ఆప్షన్ లేదు. ఇదనమాట ప్రెజెంట్ ఉన్న న్యూస్. సో మరి సంజు శాంసన్ సిఎస్కేకి వెళ్ళడం ఓకే, వెళ్తాడు అనుకుందాం. మరి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ ఎవరు చేస్తారు? సో యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ అనుకుంటారేమో, రియాన్ పరాగ్ ఇవ్వట్లేదు, యశస్వి జైస్వాల్కు కెప్టెన్సీ ఇస్తారని చెప్పి కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు చాలా పెద్ద డిస్కషన్ అనమాట, ఎందుకంటే 11 yearsగా సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ టీంలో ఉన్నాడు. అంత ఈజీగా తనను వదిలిపెట్టాలనుకుంటే మాత్రం తన ప్లేస్ని కూడా ఇక్కడ చూసుకోవాలి, ఎవరు ఆ స్లాట్ని ఫిల్ చేస్తారు ఏంటి అని డిస్కషన్ జరుగుతాయి. సో చూద్దాం, డిస్కషన్స్ తర్వాత ఏ ఫైనల్ అప్డేట్ వచ్చినా సరే నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇది ఇక ఏషియా కప్ అందరికీ తెలుసు కదా, సెప్టెంబర్లో జరగబోతోంది, మన వాళ్ళు పార్టిసిపేట్ చేయబోతున్నారు. మరి ఏషియా కప్ స్క్వాడ్ విషయం ఏంటి? సో ఫస్ట్ స్క్వాడ్ అప్డేట్ ఇస్తాను మీకు. ఈరోజు సాటర్డే, మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి మేబీ నాకు తెలిసి నెక్స్ట్ వీక్లో రావచ్చు. సో మండే టు మళ్ళీ నెక్స్ట్ సండే వచ్చేలోపు ఎప్పుడైనా సరే ఏ టైంలోనే సరే రావచ్చు. వస్తే అప్డేట్ మీకు ఇస్తాను. అయితే చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ఇన్ని రోజులు మనం అనుకున్నాం కదా, టీమిండియా అనుకుంటే ఒకేసారి 2 కంట్రీల్లో ఆడొచ్చు, టీమిండియా అనుకుంటే ఒకేసారి 3 మ్యాచ్లు ఆడుతుంది 3 కంట్రీలు, అంటే అంత పెద్ద స్క్వాడ్ బలం వచ్చేసింది. ఎప్పుడైనా సరే అతి బలం అన్నది ఎక్కువగా పెరిగినా కూడా అది వీక్నెస్గా మారే ప్రమాదం ఉంటుంది ఫ్యూచర్లో. ఇది ఇప్పుడు టీమిండియా సెలెక్టర్స్కి వస్తుంది ప్రాబ్లం. ఎందుకంటే ఖచ్చితంగా కొంతమంది సెట్ ఆఫ్ ప్లేయర్స్ ఉంటారు టీంలో, వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు అని చెప్పి. బట్ టీం అన్నది 4, 3, 5 మంది ప్లేయర్స్తో కాదు, 11 మంది స్క్వాడ్ అనేది 15, 16 మందితో ఫిల్ అయి ఉంటుందన్నమాట, ఎక్స్ట్రా ప్లేయర్స్ వీళ్ళందరితో. సో ఇప్పుడు ఈ స్క్వాడ్ని సెలెక్ట్ చేయడమే టీమిండియా సెలెక్టర్స్కు చాలా కష్టంగా మారుతుంది. ప్రతి స్లాట్కి కాంపిటీషన్ భయంకరంగా ఉంది. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో ఓపెనర్స్ చూసాము అంటే, ఓపెనర్స్ ఎంతమంది? ఇద్దరే కదా. ఇక్కడ ఒక్క స్లాట్, అంటే ఒక్క ఓపెనర్ కోసం 4 పోటీలో ఉన్నారు. ఎందుకంటే అభిషేక్ శర్మ ఖచ్చితంగా T20 ఫార్మాట్లో ఓపెనర్గా ఉంటాడు. మరి తర్వాత
అంటే మనం అనుకుంటాం యశస్వి జైస్వాల్ అనుకుంటాము, ఇంకొకరు అనుకుంటాం, బట్ పోటీ చెప్తున్నాను నేను ఇక్కడ. చూసాము అంటే సంజు శాంసన్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఇలా ఒక్క స్లాట్ కోసం పోటీ జరుగుతోంది. ఇక నెక్స్ట్ చూసాము అంటే మిడిల్ ఆర్డర్ లేదా ఫినిషింగ్ వరకు అనుకోవచ్చు. ఇది చాలా ఘోరంగా ఉందన్నమాట. సో సూర్యకుమార్ యాదవ్ ఖచ్చితంగా ఉంటాడు, తిలక్ వర్మ ఓకే. సో ఒకసారి వీళ్ళతో పాటుగా ఎవరెవరు ఉండే అవకాశం ఉంది చూసామంటే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, శివం దుబే, జితేష్ శర్మ వీళ్ళందరూ ప్లేయింగ్ గ్రౌండ్లో ఉంటారనమాట. వీళ్ళలో ఒకరు ఇద్దరు మాత్రమే ప్లేయింగ్ గ్రౌండ్లో ఉంటారు. సో ఇంకా కొంతమంది ప్లేయర్స్ యాడ్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు ఈ కాంపిటీషన్కి. ఇది ఇక వికెట్ కీపర్స్ స్లాట్ మాత్రం ఇక్కడ హై లెవెల్ జరుగుతుంది పోటీ. మీరు ఒకసారి చూశారు అంటే వికెట్ కీపింగ్ స్లాట్ కోసము సంజు శాంసన్, కేఎల్ రాహుల్, ఇషన్ కిషన్, ధ్రువ్ జురెల్, జితేష్ శర్మ, ప్రత్ సిమ్రాన్ సింగ్, రిషబ్ పంత్ అయితే ఫిట్గా లేడు, తను ఆడే అవకాశం 0.00 ఛాన్సెస్. సో ఒకవేళ తను ఫిట్గా ఉంటే తను కూడా వస్తాడు పోటీకి. ఇలా ఉంది పరిస్థితి. ఇక నెక్స్ట్ ఆల్రౌండర్స్ విషయానికి వచ్చాము అంటే ఆబ్వియస్లీ హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా ఉంటాడు, అక్షర్ పటేల్ ఉంటాడు. సరే బ్యాకప్ అనుకుందాము, పోటీ అనుకుందాము. ఒకసారి చూశారు అంటే హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందరు, నితీష్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్, శివం దుబే, ఇంత పోటీ ఉంది ఆల్రౌండర్స్ కోసం. ఇక స్పిన్నర్స్ విషయానికి వచ్చాము అంటే కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్నాయ్, ప్రెసెంట్ వాషింగ్టన్ సుందర్ ఫామ్లోకి వచ్చాడు, తనను కూడా చూడొచ్చు. సో ఇలా ఉందన్నమాట. ఇక పేసర్స్ విషయానికి వచ్చాము అంటే హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చే అవకాశం చాలా కనిపిస్తుంది. ఒకవేళ రెస్ట్ లేకుంటే తను ఖచ్చితంగా ఏమంటారు పోటీ కాదు, అది తనతో మిగతా వాళ్ళు పోటీ పడాలి. ఇక ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్. సో ఈ విధంగా ప్రతి స్లాట్కి మినిమం 2-3 ప్లేయర్స్ పోటీ పడుతున్నారు అనమాట. ఖచ్చితంగా ఉండే ప్లేయర్స్ ఖచ్చితంగా ఉంటారు. సంజు ఏమంటారు సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు, అభిషేక్ శర్మ ఉంటాడు, నెక్స్ట్ హార్దిక్ పాండ్యా ఉంటాడు, అక్షర్ పటేల్ ఉంటాడు, బౌలింగ్లో హర్షదీప్ సింగ్ ఉంటాడు. వీళ్ళందరూ ఖచ్చితంగా ఉండే ప్లేయర్స్. మిగతా ప్లేయర్స్ ఇంజురీస్ పరంగా లేకుంటే కాంపిటీషన్ పరంగా చూసుకోవాల్సి వస్తుంది. సపోజ్ చూసాము అంటే శుభ్మన్ గిల్ కూడా ఖచ్చితంగా T20 స్క్వాడ్లో ఉంటాడని చెప్పలేము. అలాగే శ్రేయస్ అయ్యర్, సో తను వచ్చినా సరే కొన్ని ఇష్యూస్ వస్తాయి బ్యాటింగ్ పొజిషన్స్లో. సో ఇలాంటివన్నీ చూసుకుంటుందన్నమాట. ఎందుకంటే ఒక్కసారి స్క్వాడ్ రిలీజ్ చేసాక ఎలాంటి బ్యాక్లాష్ వస్తుందో చెప్పలేము. కొంతమంది ప్లేయర్స్ని తీసుకోకుంటే పెద్ద ఇష్యూనే అవుతుంది. సో ఇలా చాలా జాగ్రత్త తీసుకుంటుంది అనమాట BCCI. సో చూద్దాం, స్క్వాడ్ అనేది ఇంకొన్ని రోజుల్లోనే వస్తుందన్నమాట. అది ఎప్పుడైనా రావచ్చు. అప్డేట్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.